ఇక అప్డేట్స్ చూద్దాం. ఉద్యోగ సంఘాల నేతలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. తెలంగాణ పోలీసులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉద్యోగ సంఘాల నాయకుల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. ఉద్యోగులకు గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవి కావున రేవంత్ తమ ప్రభుత్వంలో సమయానికి జీతాలు ఇస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ధర్నాలు సమ్మెలు చేస్తే నష్టపోయేది రాష్ట్రమే అన్నారు. ఏం పథకాలు ఆపి తమ డిమాండ్లు నెరవేర్చాలో చెప్పండి అన్నారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు అంటే ఎవరిపై మీ సమరం అంటూ విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పద్మ, సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలపైన సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయింది. గత ప్రభుత్వం నిండా ముంచిపోయింది ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం. ఎందుకంటే కోట్లాది రూపాయలు అప్పులకే సరిపోతున్నాయి, తీసుకొచ్చిన పైసలు ఒక్క రూపాయి కూడా సరిపోవట్లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో నెలాఖరు కూడా జీతాలు లేని పరిస్థితి నుంచి 1వ తారీఖు జీతాలు వేసే విధంగా మా ప్రభుత్వం తీసుకొచ్చింది. మీకు ఎందుకు అజ్జాలని చెప్పేసి పూర్తిసార్లు ఫోకస్ చేసిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ కూడా చక్కగా చేయకుండా పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి అవుతుంది. కాబట్టి గతం కంటే కూడా ఎక్కువ ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేనటువంటి ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ఇలా బ్యాంకులు రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, దొంగలేక చూస్తున్నారని చెప్పి సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే కనీసం ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ గ్రామాల్లో రోడ్లు వేలేని పరిస్థితి కూడా ఉన్నాం మన పరిస్థితి. ఏ సంక్షేమ పథకం ఆపి ఎక్కడి నుంచి తీసి పైసలు మీకు డిమాండ్స్ నెరవేర్చాలో చెప్పండి అని చెప్పి నేరుగా చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా చూస్తున్నాం రాష్ట్రం ఇప్పటికే అప్పులలో ఉన్న పరిస్థితి దివాలా తీసింది. ఆ నేపథ్యంలోనే అలాంటి పరిస్థితిని మీరు పట్టించుకోకుండా కంప్లీట్గా మీరు మీ డిమాండ్స్ లక్ష్యంగా ముందుకెళ్తే ప్రభుత్వం ఇక సహించే పరిస్థితులు అని చెప్పి సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వంలో దబురా ఖర్చులు తగ్గించి, ఎందుకంటే గతంలో లక్షలాది రూపాయలు దుబారా చేసింది గత ప్రభుత్వం. అది తగ్గించి పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకెళ్లే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీరు ఒక పక్క మొత్తం మా డిమాండ్ నెరవేర్చండి, మాకే మొత్తం డబ్బులు కావాలనే విధంగా ఇలా ఉద్యోగ సంఘాలు చేయడం చాలా దురదృష్టకరమైన సీఎం ఫైర్ అయిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు. రోడ్లు వేయడానికి కూడా కనీసం ప్రభుత్వం దగ్గర పైసలు లేకున్నా కూడా మీకు 1వ తారీఖు నాడు జీతాలు వేస్తున్నందుక మీరు సైరన్ సమ్మె చేసేది రాష్ట్ర ప్రజలపైన సమ్మె చేస్తారు. మీరు ఉద్యోగ సంఘాలు ఇలా మా పైన కాదు, ప్రభుత్వం పైన కాదు, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రజలపైన సమ్మె చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎందుకంటే ఏ సంక్షేమ పథకాలు ఆపి మీ డిమాండ్ నెరవేర్చాలో చెప్పండి మీరని అదొక చెటేరేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పటికే పూర్తిగా రాష్ట్రం మొత్తం ఇలా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఎక్కడ కూడా బయట నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. బ్యాంకులకు పోతే బ్యాంకులు వారు అప్పులు ఇవ్వట్లేదు. ఇలా పూర్తిగా బ్యాంకులకు వెళ్తే మాత్రం వాళ్ళు దొంగలాగా చూస్తున్న పరిస్థితి. రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉంది. అది అర్థం చేసుకోకుండా మీరు ఉద్యోగ సంఘాలు పూర్తిగా మాకే న్యాయం చేయండి, మాకే మొత్తం డబ్బులు కావాలనే విధంగా ఇలా ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి. ఇది తప్పు, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సీఎం అయితే సీరియస్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చూస్తున్నా ఇప్పటికైనా ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించకుండా పూర్తిగా ప్రజల పని ఇలాంటి భారం వేయడం అని చెప్పి తప్పని చెప్పి రాష్ట్రానికి ఆలోచన చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు సీరియస్గా దాని సమ్మెధాన్ని వెనక్కు తీసుకుని ఇలా ఉద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా చూస్తున్నాం రాష్ట్రం ఆర్థికంగా పరిస్థితి బాగలేదు కాబట్టి అనా పైస కూడా బయట నుంచి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తిగా ప్రజలకు సహకరించాలి, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సహకరించాలి. ప్రభుత్వం మీకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నందుకు మీరు పూర్తిగా దాన్ని బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప ఇలా సమ్మెలు గిమ్మలు చేస్తే మాత్రం ఊరికే సమస్య లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అయినా ఇప్పటికైనా కూడా మీరు ఎందుకు సమ్మెకి వెళ్తారో చెప్పాల్సిన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం అని చెప్తున్న పరిస్థితి. అంటే చూస్తున్న ఇప్పటికే గత ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఆ బకాయిలకు వడ్డీలు కట్టడానికి ప్రభుత్వం సరిపోవట్లేదు. పూర్తిగా ఆ వడ్డీలు కట్టే విధంగా ఇలా ఆర్థిక వ్యవస్థ జీతాలు ఇచ్చే విధంగా దానికోసం ప్రయత్నం చేస్తుంది. దానిపైన మీద అది ఆలోచన చేయకుండా, తను అర్థం చేసుకోకుండా ఉద్యోగ సంఘాలు వన్ సైడ్ ఆలోచించి మా డిమాండ్లు మాకు నెరవేర్చండి అంటూ ఇలా లేదంటే సమ్మె సైరన్ చేస్తామంటూ సమ్మెలు చేస్తామంటూ ఇలా చెప్పడం ఇది దురదృష్టకరం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఒకవేళ ఈ ఉద్యోగ సంఘాల కనుక సమ్మెకి పోతే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, వీరిపైన ఎలాంటి సీరియస్ పరంగా తీసుకునే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం పోతే అంత ఈజీగా కాదు. ఒక పక్క ఉద్యోగాలు ఇచ్చుకుంటూనే ఒక పక్క ఈ సమ్మె సైరన్ పోతే మాత్రం ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా సీరియస్ కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇలా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇలా ఆషమాషకేం కాదు. తప్పకుండా వీళ్ళు కనుక ఒకేలా సమ్మె సైరన్కి ఇస్తే కనుక సైరన్ సమ్మె చేస్తే కనుక వీళ్ళు తప్పకుండా ప్రభుత్వం వీరిపైన కఠినంగా శిక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది. కఠినంగా సీరియస్ యాక్షన్ తీసుకుని వీరు నిజంగానే విధుల నుంచి తొలగిస్తుందా లేకపోతే వీళ్ళు శిక్ష పాలన చేసి చూడాల్సిన అవసరం అవుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
ఇక జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వాహకుల గుట్టు బయటపడింది. పొరపాటున ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తాం, ఉపాధి కల్పిస్తాం అంటూ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంతో గుట్టు రట్టయింది. ఈ ఫోన్ కాల్ పైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణ జరిపి సదరు ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని తేల్చారు. ఇక ట్రావెల్ ఏజెన్సీని మూసేసి నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఫేక్ ఫోన్ కాల్స్ తో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ లో అనేక మంది అమాయకుల మీద ఫోన్ కాల్ తోటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఏకంగా మొన్న వేముల వీరేశం నగరకల్ ఎమ్మెల్యే మీద జరిగింది. నిన్న జరిగినటువంటి ఫోన్ కాల్ లో కూడా కేవలం ఆది శ్రీనివాస్ కూడా ఫోన్ చేసి ఉపాధి కల్పిస్తామని ఫేక్ కాల్ తోటి మా పోలీసు మభ్యపెడుతూ అనేక మంది అమాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యేలకి ఎదురవుతున్న క్రమంలోనూ అనేక మంది అమాయకులు తెలంగాణ వ్యాప్తంగా బలవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా క్యూటీఎంసీ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు కూడా ఉన్నా ఇలాంటి ఫేక్ కాల్స్ చేసే వారికి మాత్రం అరికట్టడంలో కొంత ఇప్పటి వరకు నిర్లక్ష్యం అయిందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలము ఒక సామాన్యుడికే కాదు, ఒక స్థాయి ఎమ్మెల్యేకే ఫోన్ పోయి ఈ విధంగా బనాయించడం, ఇలాంటి చర్యలకు పాల్పడడం, వీళ్ళకు ఎలాంటి కఠిన చర్యలు లేకపోవడం ఇలా జరుగుతుందనేది కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరాల్లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే చెలరేగుతున్నటువంటి సైబర్ నేరగాలని పట్టించుకున్నట్లయితే ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతాయనేది కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అనేక మంది ప్రజలు అనేక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినా కూడా ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్లను బేఖాదరు చేయకుండా కూడా వీళ్ళు సైబర్ నేరగాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక ప్రాంతాలలో మోసాలకు సంబంధించి చూసినట్లయితే ఒక పక్క అనేక మోగ్దానాల పేరుతోటి అనేక విషయాలని ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసుకొని ఫేక్ సంబంధించిన సంస్థలు క్రియేట్ చేసుకొని మోసాలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు ఇలాంటి అమాయకులను బలి చేస్తున్నటువంటి క్రమంలో ఇకనైనా మున్ముందు ప్రభుత్వాలు ముందంతా ఇలాంటి ఫేక్ సంబంధించినటువంటి అధికారులు కానీ సంబంధించినటువంటి ఉద్యోగాల పేరుతో మోసం చేయటటువంటి వారు కానీ ఈ సైబర్ నేరాలను అరికట్టి పూర్తిగా ప్రజలకు రక్షణ కల్పించాలనేది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సెల్ టవర్స్ లొకేషన్స్ బట్టి అక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చారు వీటికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకున్నట్లయితే స్పష్టంగా సాధారణ ప్రజలకే కాకుండా అనేక మంది ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సైబర్ నేరాలు అరికట్టకపోయినట్లే అనేక పేద ప్రజలు కూడా బలయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి బలి కాకుండా చూడాల్సిన ప్రభుత్వాలు బాధ్యతగా ఉందనేది కూడా చెప్పవచ్చు. ఏకంగా ఒక ఎమ్మెల్యేలకే ఫోన్లు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి ఈ సైబర్ నేరగాలని రానున్న రోజుల్లోని ఇలాంటి అరికట్టాలని కూడా పెద్ద ఎత్తున ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో సైబర్ నేరగాలు పెద్ద ఎత్తున విచ్చలవిడిగా వాళ్ళు చెలరేగిపోతున్నటువంటి క్రమంలోని దీన్ని ఒక నిఘా ఏర్పాటు చేసి పూర్తిగా అరికట్టాలనేదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కమిషన్ చైర్మన్ పురపాలక శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ప్రాథమిక నివేదిక అందించారు. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషనర్ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని నివేదికలో వెల్లడించారు. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు బురద చేరి గోడ కూలినట్టు కమిషన్ అభిప్రాయపడింది. మరోవైపు చందనోత్సవానికి వారం రోజుల ముందు గోడను హడావిడిగా నిర్మించడం కూడా ఈ ఘటనకు కారణమని నివేదికలో స్పష్టం చేశారు. ప్రసాద్ పథకంలో భాగంగా గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులిచ్చారని నివేదికలో తెలిపారు. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు పునాది కూడా లేకుండా నిర్మించేశారు. గోడ సామర్థ్యం, భక్తుల భద్రత గురించి ఎలాంటి తనిఖీలు చేయలేదని పేర్కొన్నారు. విశాఖ సిపి సహా వివిధ సాక్షుల నుంచి త్రిసభ్య కమిషన్ దీనిపై వాగ్మూలాలు నమోదు చేసింది. అయితే ఈ నివేదికపై మంత్రులు అనిత, ఆనంద్తో చంద్రబాబు మాట్లాడారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి. థ్యాంక్ యూ విజయ. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం
విశాఖ చందనోత్సవం సంబంధించి ఆ రోజు జరిగిన దుర్ఘటన కారణంగా మృతి చెందినటువంటి సుమారు 7 అయితే మృతి చెందిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పురపాలక శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ చైర్మన్గా అయితే దీనికి ఒక కమిషన్ కూడా నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. కమిషన్ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ విశాఖ సింహాచలం కావచ్చు, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అందరినీ దీనికి సంబంధించిన వ్యక్తులను అందరినీ కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా వాంగ్మూలాలను తీసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక సింహాచలం దేవస్థానం ఘటన జరిగిన గోడ కూలిన ప్రాంతాన్ని ఇటు సురేష్ కుమార్ కావచ్చు, లేదంటే ఈ కమిషన్ సభ్యులు మరో 2తో కలిసిన సభ్యులు, అదేవిధంగా ఈవో, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్తో కలిపి మొత్తం అందరూ కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నమూనాలను కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా నమూనాలను సేకరించడమే కాదు, ఆ గోడకు నిర్మాణం చేపినటువంటి కాంట్రాక్టర్ లక్ష్మణరావు కావచ్చు, ఈవో, అదేవిధంగా మిగతా వ్యక్తులందరినీ కూడా ఒకరొకరినిగా పిలిచి వీళ్ళందరితో కూడా వాంగ్మూలాలు తీసుకున్న పరిస్థితి ఉంది. దీనిలో అయితే ఆ కమిషన్ పూర్తి స్థాయిలో ఈ నివేదికని తయారు చేసి ఈ నివేదికను సీఎంకి అందజేసిన పరిస్థితి ఉంది. ఈ కమిషన్ ఈరోజు పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేసిన నేపథ్యంలో ఇటు హోంమంత్రి అనిత, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణతో పాటు ఈయన కూర్చొని పూర్తి స్థాయిలో కూడా దీనిపై విశ్లేషించిన పరిస్థితి ఉంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే కమిషన్ రిపోర్టు కావచ్చు, కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ఆలయ ఈవో పూర్తి స్థాయి తప్పిదం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అదేవిధంగా బలవంతంగా ఇంతకైతే నిర్మాణాలు చేపట్టారంటూ కూడా కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పడంతో అయితే కాంట్రాక్టర్ లక్ష్మణరావు కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరిపై చర్యలు చేపట్టాలంటూ కూడా కమిషన్ అయితే ఇందులో రికమెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 7 ప్రాణాలు పోవడంపై అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపై అయితే అధికారులపై అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఆలయ ఈవో సుబ్బారావుతో పాటు అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ టూరిజం సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సింహాచలం దేవస్థానం దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా ప్రధానంగా కూడా వీళ్ళందరిది ప్రధాన తప్పులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలంటూ కూడా కమిషన్ రికమెండ్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై అయితే సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని వీళ్ళపై అయితే కనుక తక్షణంగా చర్యలు చేపట్టాలంటూ ఇటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా హోంమంత్రి అనితను కూడా ఆదేశించినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. విజయ, థ్యాంక్ యూ నాయుడు. ఇక పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనులు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు త్వరితగతిన ముందుకు సాగడంపై అంతర్జాతీయ నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు. జల సంఘం అధికారులతో కలిసి అమెరికాకు చెందిన ప్రతినిధులు పనులు పరిశీలించారు. ఈ నెల 8 వరకు వీరు ఇక్కడే ఉండి పనులు పరిశీలిస్తారు. పనుల్లో నాణ్యత, ఈసీఆర్ఎఫ్ డ్యాం డిజైన్లు పరిశీలిస్తారు. సలహాలు, సూచనలు కూడా ఇస్తారు. అమెరికాకు చెందిన డేవిడ్ బి పౌల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడాకు చెందిన సీన్ హెంచ్ బెర్గర్, రిచార్డ్ డొనెల్లీ ప్రతినిధులతో ఉన్నారు. వారి వెంట కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, బాకోస్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని పిలువబడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రైతులకు అంకితం చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందం మరోసారి పోలవరం ప్రాజెక్టును ఈ రోజున సందర్శించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు దగ్గర జరుగుతున్న పనులకు ఈ నిపుణుల బృందం అయితే పరిశీలించింది. దీనికి సంబంధించిన పరిశీలన అనంతరం ఇరిగేషన్ అధికారులకు నిర్మాణం చేస్తున్న సంస్థలకు కానీ పనులకు సంబంధించిన సూచనలు కానీ సలహాలు కానీ అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులతో పాటు ఎగువ కాపర్ డ్యాం పటిష్టత గురించి కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా పలుమార్లు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును అయితే సందర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సందర్శించిన ఈ బృందం డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాములను పరిశీలించి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తీరును ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇప్పటికే అందజేసింది. గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని అయితే నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణం 2022లో చోటు చేసుకున్న వరదల వల్ల
పూర్తిగా దెబ్బతినడం జరిగింది. దెబ్బతిన్న అనంతరం టీడీపీ ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సరిగా చేపట్టలేదని, దీనివల్ల అది దెబ్బతిన్న నేపథ్యంలో పోలవరం నిర్మాణం కొనసాగించడం కష్టమని వైసీపీ ప్రభుత్వం అయితే పోలవరం నిర్మాణాన్ని నిలిపివేసింది. నిర్మాణం నిలిపివేయడం వల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పోలవరం గురించి ప్రస్తావిస్తూనే వస్తున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పూర్తి చేసి తీరతామని ఎన్నికల ముందు హామీ కూడా ఇచ్చారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పోలవరం నిర్మాణాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పరిశీలించేందుకు రిచర్డ్ డొనెల్లీ, స్టీన్ హించ్ సీకో, డేవిడ్ బి పాల్ అను అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టును పరిశీలించడంతో పాటు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర జరుగుతున్న పనులను అయితే సమీక్షించారు. ఈ అంతర్జాతీయ సమీక్ష బృందం ఏదైతే ఉందో ఈ నెల 8 వరకు ఇక్కడే ఉండి పోలవరం నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి, అది ఎంతవరకు పూర్తయిందని చెప్పి ప్రభుత్వానికి నివేదికను అయితే అందజేస్తున్నారు. అటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సిఈకే నరసింహమూర్తి ఇప్పటికే ప్రాజెక్టు పనుల పురోగతిని అంతర్జాతీయ నిపుణుల బృందానికి మొత్తం వివరంగా వివరించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ఎత్తైన గుట్టపైన ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ద్వారా కేంద్ర పారామిలిటరీ బృందాలు 14వ రోజు కూంబింగ్ చేస్తున్నారు. అయితే జవాన్ల కూంబింగ్లో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి జవాన్లకు గాయాలయ్యాయి. 3 జవాన్లను ఆసుపత్రికి తరలించారు. ఇక కర్రెగుట్ట సెర్చ్ ఆపరేషన్లో భద్రతా బలగాలు గుర్తించిన సొరంగాలను స్వాధీనం చేసుకుని బేస్ క్యాంప్ సిద్ధం చేసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. కర్రగుట్టల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఎత్తైన గుట్టలలో కూడా జవాన్లు చొచ్చుకొని పోతున్న పరిస్థితి నెలకొన్నది. అయితే మావోయిస్ట్ అగ్రనేతలు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పేసి డ్రోన్ కెమెరాలతో కూడా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. అయితే కేంద్ర కమిటీ మావోయిస్టులు అయితే అక్కడ సమావేశం అయ్యారు. పక్కా మావోయిస్టులు అక్కడ ఉన్నారు అనే ఒక సమాచారంతో ఈరోజు 14 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నది. అయితే మావోయిస్టుల కోటలో కూడా పాగా వేసి జల్లెడ పడుతున్నారు సిఆర్పిఎఫ్, కోబ్రా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర బస్తర్ చెందిన ఫైటర్స్ కూడా. ఎస్టీఎఫ్ జవాన్లు కూడా అవసరమైన సామగ్రిని కూడా ఇటు వెంకటాపురం కేంద్ర రక్షణ దళానికి చెందిన హెలికాప్టర్లను కూడా తరలించారు. అయితే ఆహారం, మంచినీటి పదార్థాలు కూడా అన్ని జవాన్లకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ జవాన్లు కూడా కర్రెగుట్టలలో కూడా పెద్ద ఎత్తున ఇంకా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే మావోయిస్టుల అగ్రనేతలు అయితే ఇంకా ఈ కర్రెగుట్టల్లోనే ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే మావోయిస్టులకు సంబంధించిన కొంతమంది ఆ ప్రాంతాలలో కూడా జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అయితే అక్కడ జవాన్లను టార్గెట్ చేస్తూ కూడా ప్రెషర్ బాంబు కూడా పేల్చడం జరిగింది. అయితే ఈ బాంబు పేల్చడం వల్ల కూడా సుమారుగా 3 మావోయిస్టులు కూడా 3 జవాన్లు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే మావోయిస్టులు ఉన్న పక్క సమాచారంతోనే పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే మావోయిస్టులు ఎటు తప్పించుకోవడానికి వీలు లేకుండా కూడా జవాన్లు కూడా ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టిన పరిస్థితి అయితే నెలకొన్నది. మావోయిస్టులకు సంబంధించి అయితే అగ్రనేతలు ఉన్నారనే టార్గెట్ తోనే అయితే పెద్ద ఎత్తున ఇంకా జవాన్లు కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు, కర్రెగుట్టల చుట్టూ కూడా ఇటు సిఆర్పిఎఫ్, కోబ్రా, అంతేకాకుండా డిఆర్జీ జవాన్లు కూడా చుట్టుముట్టిన పరిస్థితి నెలకొన్నది. అయితే మావోయిస్టులు ఆ ప్రాంతంలో పక్కా ఉన్నారనే సమాచారంతో కూడా ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు, కేంద్రం అయితే మావోయిస్ట్ టార్గెట్ గానే కూడా ఈ కర్రెగుట్టలలో పెద్ద ఎత్తున జవాన్లతో కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ప్రాంతాలలో కూడా అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో అక్కడ పేద ప్రజలు, గిరిజనులు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులు, ఎటువైపు నుంచి తమ ప్రాణానికి హాని ఉందో అని చెప్పేసి భయాందోళనకు గురవుతూ కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు, ఈ ఎండాకాలంలో కూడా వాళ్ళు బతుకుదేవి కూడా అనేక మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి. అయితే ఇవన్నీ కూడా ఈ మావోయిస్టుల కూంబింగ్ ఈ జవాన్ల కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా వాళ్ళు బయటికి రాని కూడా పరిస్థితి నెలకొన్నది. దీనికో చూసుకోవచ్చు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా కూడా నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆయన చూసుకోవచ్చు, కేంద్ర సంబంధించిన అయితే ఇప్పటి వరకు అయితే ఈ సర్చ్ ఆపరేషన్ ఆపడానికి అయితే ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. జవాన్లు అయితే ఇంకా చొచ్చుకొని పోతున్న పరిస్థితి నెలకొన్నది. ఇటు భద్రాచలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ కూడా ఇటు కర్రెగుట్టలలో కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే కర్రెగుట్టలలో కూడా 14 రోజుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. మావోయిస్టుని హతం చేసే వరకు అయితే ఈ సర్చ్ ఆపరేషన్ కూడా తాగదు అని చెప్పేసి ఇటు కేంద్ర బలగాలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్నది.
మావిట్లకు సంబంధించి కీలక సొరంగాలు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ సొరంగాలలో కూడా ఇప్పుడు జవాన్లు కూడా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ అక్కడే తింటూ కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల వేట కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. కర్రెగుట్టలు అంటే పెద్ద ఎత్తున పెద్ద గుట్టలు ఉన్న పరిస్థితి నెలకొన్నది. అటవీ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున అక్కడ అడవి కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. అంటే ఆ కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఇటు అంతేకాకుండా ఇటు ఈ రెండు ఒరిస్సా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటది. కర్రెగుట్టలలో కూడా ఇంకా పోలీసులు అయితే కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అగ్రనేతలను అంచివేసే వరకు అయితే ఇంకా కూంబింగ్ అయితే ఆపేదే లేదని చెప్పేసి జవాన్లు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మైనింగ్ మాఫియా ప్రకంపనలు రేపుతుంది. గతంలో రాజకీయ వివాదాలు జరిగితే ఇప్పుడు మైనింగ్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటిదాకా ఏదో సైలెంట్గా సాగిన వివాదాలు ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీతో బగ్గుమంటున్నాయి. వైసీపీ హయాంలో మైనింగ్ జరిగిన 250 కోట్ల పెనాల్టీ వేశామని అనిల్ కుమార్ అన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి అండదండలతో మైనింగ్ సాగుతుందని వేల కోట్లు వెనకేసుకుంటున్నారని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మైనింగ్ వ్యవహారం ఓ కేసులా సాగినా ఇప్పుడు నేతల మధ్య మాటల తూటాల యుద్ధం కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అక్రమంగా మైనింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున నాటి ప్రభుత్వంలోకి రాకముందు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్, పవన్ కళ్యాణ్ అంతా కూడా తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా అణిచివేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే క్రమంలో గత 10 నెలల క్రితమే ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటు మైనింగ్ మొత్తం కూడా చంపేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ మైనింగ్ కి సంబంధించి ఇప్పటికే కొన్ని పాలసీలు వచ్చాయి. ఈ పాలసీలు వచ్చిన తర్వాత కూడా మైనింగ్ జరుగుతుందని చెప్పి ఎంతో మంది మైనింగ్ యజమానులు కూడా ఎదురు చూసిన పరిస్థితి. కానీ మైనింగ్ ఎక్కడ కూడా మొత్తం ఆపేసి ఒక్క సంస్థే ఇటు VPR కి చెందిన ఒక ఫిన్కార్జ్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ మాత్రమే మైనింగ్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా కడుపు కొడుతుంది. సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది 10,000 కుటుంబాలతో రోడ్డును పడాలని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ నిన్న మీడియా సమావేశంగా చెప్పిన మాటలైతే ఇప్పుడు తోటాలు లేపేలే. మొత్తం రాజకీయంగా మొత్తం వేడెక్కిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ వ్యవస్థ మొత్తం గాడిన పడుతుంది, ప్రభుత్వం రావాల్సిన ఆదాయం అంతా వస్తుందని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటికే లీజులు ముగిసి 50 సంవత్సరాలు లీజులు ముగిసిన అనేక మైన్లు ఇటు సిద్ధివినాయక మైన్ కావచ్చు, అటు శ్రీనివాస పద్మావతి మైన్ కావచ్చు, శోభారాయణ మైన్ కావచ్చు, ఈ 3 మైన్లో కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయల మెటీరియల్ ఉంది. తెల్లరాయి, తెల్ల క్వార్ట్జ్ అంటారు. దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చైనాలో విపరీతమైన డిమాండ్ ఉండడంతో వాటి రెండు కూడా లీజులు ముగిసిన ప్రభుత్వానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా విచ్చలవిడిగా ఎత్తేస్తున్నారు. దానికి ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికే సైదాపురం మండలం వ్యాప్తంగా ఒక మాఫియా నడుస్తూ ఉంది. మొత్తం ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టి లేని పరిస్థితి, నగరాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కరువు అయిన పరిస్థితుల్లో సైదాపురం మండలానికి సంబంధించి ప్రతి జంక్షన్ లోను ప్రతి విలేజ్ లోను సీసీ కెమెరాలు పెట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని అడ్డుకోవడం, తీవ్రంగా వేధించడం, ఒక రౌడీ మొక్కలు సుమారు 50 మందికి పైగా ఈ సైదాపురం మండలంలో రాజ్యం వెళ్తున్నారు. కొంచెంసేపటి క్రితం ఈ మీడియా మనం బీఆర్కే న్యూస్ నేరుగా కూడా కొంత చిత్రీకరించేందుకు వెళ్ళింది. అసలు నిజ నిజాలు తెలుసుకునేందుకు అనిల్ కుమార్ ఆరోపణ చేస్తారా, నిజమేంతని చెప్పి మనం వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వెళ్ళిన పరిస్థితి అక్కడ గద్వాలకు చెందిన ఒక వ్యక్తి సాయి, ఇతని పేరు, నా పేరు సాయి, నేను గద్వాలకు సంబంధించిన వ్యక్తిని, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఎక్కడ దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పి ఒక బెదిరింపు దూరంలో మనకు ఒక రకంగా చెప్పండి, ఇది ఒక వార్నింగ్ గా చెప్పవచ్చు, ఏమైనా చేస్తామని చెప్పి మనల్ని కూడా బెదిరించిన పరిస్థితి. బీఆర్కే న్యూస్ ఛానల్ నేరుగా ప్రతినిధిగా వెళ్ళిన నిజ ఆరోపణలు తెలుసుకునేందుకు వెళ్ళిన. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే అనిల్ కుమార్ చేసిన ఆరోపణలపైన ఈ రోజు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, జాతీయ కార్యదర్శి, టీడీపీ జాతీయ కార్యదర్శి, ఆయన కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ కి దగ్గరకు వచ్చింది, ఆయన కూడా అరెస్ట్ చేస్తాము, ఎందుకంటే నీటిపారుదల శాఖలో జరిగిన అక్రమాలు కావచ్చు, మైనింగ్ జరిగిన అక్రమాలు కావచ్చు, చాలా ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పటికే కాకన్ గోవర్ధన్ రెడ్డి పైన మొత్తం మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు అనిల్ కుమార్ కూడా తొందరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇటు మళ్ళీ కూడా అనిల్ కుమార్ వెంటనే కూడా తాను ఎక్కడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో నేరుగా అక్కడికి వెళ్తాను, నేరుగా అక్రమైన దగ్గర మీ కళ్ళ కట్టిన చూపిస్తాను, అడ్డుకుంటారో అడ్డుకోండి అని చెప్పి ఆయన కూడా కొంచెం సేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ అక్రమ మైనింగ్ ఏం జరుగుతుంది, ఆరోపణలు ప్రత్యారోపణలతో మొత్తం మీద అయితే అనేక మంది కడుపు కొడుతున్న ఈ అక్రమ మైనింగ్ తిరిగి రావాలని చెప్పి ఇప్పటికే మైనింగ్ యజమానులు అంతా కూడా మైనింగ్ మూసేసుకునే పరిస్థితులు వచ్చింది. సుమారుగా 80 నుంచి 100 మైన్ల యజమానులు ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టులో ఆదేశాలను కూడా ఇక్కడ మైనింగ్ చేసుకుని వచ్చి సిండికేట్ పేరుతో ఇక్కడ అక్రమాలు విచ్చలవిడైపోయి కేవలం ఒక వ్యక్తి, ఒక ప్రజాప్రతి, ఒక సమూహంగా ఏర్పడి ఇక్కడ అంతా కూడా మైనింగ్ వ్యవస్థని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా రోడ్డున పడ్డ ప్రజలు అందరూ కూడా మైనింగ్ ఓపెన్ చేయాలి, అందరూ బ్రతకాలని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. అధికార పార్టీ మాత్రం దీనికి ఇప్పటివరకు నోరు మెదపని పరిస్థితి. థ్యాంక్ యూ విద్యాసాగర్.